2026లో యమహా MT-15 కొనొచ్చా అంటే నేనైతే ఇదే చెప్తాను. సో హాయ్ గైస్, దిస్ ఇస్ మోటోవర్డ్ అండ్ కొత్తగా ఛానల్ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్. అండ్ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళైతే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మనం 3K సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాం. తొందరగా దాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. సో 2026లో యమహా MT-15 కొనొచ్చా అంటే నేను ఈ బైక్‌ని పర్సనల్లీ 2 మంత్స్ అయితే రైడ్ చేశాను. 2 మంత్స్ బైక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ ఒక్క వీడియోలో చెప్పబోతున్నాననమాట. అండ్ చాలా మందికి ఇది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ బైక్ స్పెక్స్ గురించి వచ్చేస్తే ఇది 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో అయితే వస్తుంది. ఇది అప్ టు 18.1 బీహెచ్‌పీ పవర్ అండ్ 14.1 ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీనికి 6 స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్ అయితే ఉంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి అప్రాక్స్ 130 కేఎంపీహెచ్ వరకు వెళ్తది. అండ్ నేను పర్సనల్‌గా అయితే ట్రై చేశాను హైవే మీద. మైలేజ్ అయితే నార్మల్ రైడింగ్‌లో మనం 45 కేఎంపీల వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో 3 వేరియంట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ఒకటి బేస్, ఒకటి డీలక్స్ అండ్ ఇంకోటి మోటోజీపీ ఎడిషన్ అనమాట. అండ్ బేస్ వేరియంట్‌లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఒకటే ఉంటది. అండ్ మిగతా 2 వేరియంట్స్‌లో అయితే మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ విత్ క్విక్ షిఫ్టర్ అయితే ఉంటదనమాట. అండ్ రీసెంట్‌గా వీళ్ళు టీఎఫ్టీ అప్డేట్ అయితే చేశారు. అండ్ అదైతే నాకు పర్సనల్లీ చాలా ఫేవరెట్ అనిపించింది. ఇప్పుడు మెయిన్ క్వెషన్ వచ్చేసి యమహా MT-15 2026లో కొనొచ్చా అంటే నేనైతే కొన్ని ఫ్యాక్టర్స్ చెప్తాను. దాన్ని బట్టి మీరే చూస్ చేసుకోండి కొనొచ్చా లేదా అని. సో నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ ఫ్యాక్టర్స్ అయితే కీ మెయింటైన్ అవుతాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి హైట్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 6'1 ఆర్ 6'2 నేనైతే ఈ బైక్‌ని ఇగ్నోర్ చేయమంటాను. ఎందుకంటే మన నీస్ అనేవి మన ట్యాంక్ కన్నా కొంచెం పైకొస్తాయి. అండ్ మనం కూర్చునే పొజిషన్ కొంచెం వెనకాలైతే కూర్చుంటాం. సో, ఆ సీట్ అసలుకే పెవిలియన్ సీట్ కొంచెం పైకైతే ఉంటది. సో, హైట్ ఉన్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని లెగ్స్ స్ప్రెడ్ చేసి కూర్చోవాలనమాట. సో, వాళ్ళకి అంత కంఫర్టబుల్‌గా అనిపించదు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటది. లెగ్స్ కూడా కొంచెం ఆహ్, లాంగ్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఇబ్బందయితే వస్తది. లాంగ్ రైడ్స్‌లో కూడా మనకి ఇబ్బందయితే పడతాం. అండ్ షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అంటే బిలో 5 ఉన్నా, అబోవ్ 5 ఉన్నా దే కెన్ కన్సిడర్ దిస్ బైక్. ఎందుకంటే వాళ్ళ హైట్‌కి పర్ఫెక్ట్‌గా మెయింటైన్ అవుద్ది. అండ్ బల్కీగా ఉన్నవాళ్ళు ఎవరైనా పర్లేదు. బట్ హైట్ అనేది చూసుకోవాలి ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యూసేజ్ అనమాట. అంటే ఈ బైక్‌ని మీరు ఎలా యూజ్ చేస్తారనేది. సపోజ్ ఇప్పుడు మీరు డే టు డే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు సిటీలో ఉన్నారు ఆర్ ఎల్స్ టౌన్‌లో ఉన్నారు. మీకు రోడ్ కండిషన్స్ మొత్తం బానే ఉంటాయి. అంటే యూ కెన్ గో ఫర్ దిస్ బైక్. ఎందుకంటే మనకి హైవేలో మంచి మైలేజ్ వస్తది. అండ్ సిటీస్ ట్రాఫిక్‌లో కూడా మంచి కూలెంట్ అయితే ఉంటది కాబట్టి మనకంతా బానే ఉంటది. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద విలేజెస్‌లో కూడా రోడ్ డెవలప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద విలేజెస్ ఆర్ దీన్ని వేరే పర్పస్ ఆఫ్ రోడింగ్ పర్పస్ కొనుక్కుందాం అనుకుంటుంటే దీన్నైతే నేను అసలు రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి ఆఫ్ రోడింగ్‌లో కింద చాసిస్‌కి అయితే తగిలేస్తది. అండ్ ఇంకోటి పాట్ హోల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా! వాళ్ళు కొంచెం నెగ్లెక్ట్ చేయండి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా డిస్కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు ఈ బైక్ మీద. దానికి బెస్ట్ సూటబుల్ బైక్స్ వేరే ఉన్నాయి. అవి మీరే చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి లాంగ్ రైడ్స్ అనమాట. సో, ఈ బైక్‌ని పర్సనల్లీ ఒక 300 కిలోమీటర్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే ఎళ్ళాను. అండ్ నాకనిపించిన ఫీలింగ్ ఏంటంటే లాంగ్ రైడ్స్‌కి ఇది 100 కిలోమీటర్స్ వరకు చాలా బానుంది. అంటే నాకు కూడా చాలా ఇంటెన్స్‌ఫుల్‌గా రైడ్ చేయాలనిపించింది. కార్నరింగ్ అవ్వండి, గ్యాపింగ్ కానివ్వండి అన్నీ సూపర్ ఉన్నాయి ఇందులో ఏరోడైనమికల్‌గా మాట్లాడితే. బట్ కొద్దిసేపటికి నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అండ్ ఆ బ్యాక్ పెయిన్ ఎందుకంటే లాంగర్ రైడ్స్‌కి కొంచెం అప్‌రైట్ పొజిషన్‌లో ఉంటాం కాబట్టి మనకి బ్యాక్ పెయిన్ అయితే వస్తది. అండ్ ఇందులో కొంచెం డిఫరెంట్ సీటింగ్ అయితే ఉంటది. నా హైట్ వచ్చేసి 5'9" కాబట్టి నేను కొంచెం అలా ఫీల్ అయ్యానేమో. బట్ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం నోటీస్ చేశాను. అండ్ రిస్ట్ పెయిన్ అది ఏవి లేవు. జస్ట్ నేను నోటీస్ చేసింది బ్యాక్ పెయిన్. అండ్ ఇంకోటేంటంటే మనం టాప్ స్పీడ్స్ ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా వెళ్తున్నామో అప్పుడు మనకి హయ్యర్ ఆర్‌పీఎమ్స్ అనేది ఉంటది కదా! సో, ఆ టైంలో మనకి 100+ ఆర్ 120+ ఎప్పుడైతే ఉన్నామో ఆ హయ్యర్ ఆర్‌పీఎమ్స్‌కి బైక్ వైబ్రేషన్స్ అయితే ఎక్కువ నోటీస్ చేస్తారు. నిజం చెప్పాలంటే ఈ బైక్ రైడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చనమాట. ఎందుకంటే హైవేలో గ్యాపింగ్ కానివ్వండి, స్పీడ్ కానివ్వండి, అన్నీ బావుంటది ఈ బైక్‌లో. అండ్ ట్రాఫిక్‌లో గ్యాప్స్ ఈజీగా కొట్టొచ్చు. అండ్ బైక్ లైట్ వెయిట్ కాబట్టి మీరు తేలిపోతున్నట్టు ఉంటది గాల్లో. అండ్ ఎవరైతే షార్ట్ రైడర్స్ గాని, లీన్ రైడర్స్ గాని ఉన్నారో వాళ్ళందరూ ఇంకా దుల్లగొట్టొచ్చు ఈ బైక్‌నైతే. అండ్ నాకు నచ్చిన మెయిన్ పాయింట్స్ ఇందులో ఏమున్నదంటే ఎక్సలెంట్ మైలేజ్ 45+ అయితే వస్తది. అండ్ బెటర్ రిలయబిలిటీ. యమహా ఇంజిన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ రిలయబిలిటీ. అండ్ సర్వీస్ సెంటర్‌లో కూడా చాలా తక్కువ కాస్ట్ అయిపోద్ది. కానీ నా విషయానికొస్తే ఏది పర్ఫెక్ట్ బైక్స్ అనేవి ఉండవు. యమహా బైక్స్ అయినా, జాపనీస్ బైక్స్ అయినా ఎంతో కొంత చిన్న ఎర్రర్ ఉంటది. ఈ బైక్‌లో ఎర్రర్ ఏంటంటే దీని పర్ఫార్మెన్స్ అనమాట. లాంగ్ రేంజ్ ఆఫ్ స్పీడ్ ఎళ్తున్నప్పుడు మనకి వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తాం. ఒకవేళ ఆల్టర్‌నేటివ్ బైక్ ఏమన్నా చూజ్ చేసుకోవాలంటే నేనైతే డ్యూక్ 200 అయితే సజెస్ట్ చేస్తాను. బట్ ఇదెప్పుడు మీరు సజెస్ట్ చేసుకోవాలంటే నాకు కాస్ట్‌తో సంబంధం లేదు. సర్వీస్ సెంటర్‌తో నాకు అవసరం లేదు. మైలేజ్ నేను చూసుకోను అంటే ఈ బైక్‌నైతే నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది హై డ్యూరబుల్ బైక్ అండ్ హై పర్ఫార్మెన్స్ అయితే ఇస్తది హైవేస్‌లో. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి ఇంచుమించు మీరు 180 వరకు రీచ్ అవుద్ది. ఎందుకంటే ఏరోడైనమికల్‌గా కూడా చాలా బావుంటది. అండ్ రిలయబిలిటీ అయితే ఇది అస్సలుండదు. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంటూ పర్ఫార్మెన్స్ ఆర్ మోర్ ఇంటూ హైయర్ స్పీడ్స్ యూ కెన్ గో ఫర్ డ్యూక్ 200 అండ్ కార్నరింగ్ గాని, గ్యాపింగ్ గాని అంతే చాలా బావుంటాయి. అండ్ లేకపోతే మీరు యమహా చూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీ బడ్జెట్ ఆర్
మీకు రిలయబిలిటీ ఆర్ మైలేజ్ అన్నీ చూసుకుంటున్నారో, అన్ని యాస్పెక్ట్స్‌లో చూసుకుంటున్నారో మీరు యమహాకైతే చూసుకోండి. బట్ యమహా ఫ్యాన్ బాయ్‌గా నేనైతే నా బడ్జెట్ ప్రకారంగా, నా మైలేజ్ ప్రకారంగా అయితే నేనైతే ఎంటీయే చూజ్ చేసుకుంటాను. ఎందుకంటే డ్యూక్ కొంచెం ఎక్కువ పోషించాలి. నేను అంత పోషించలేను. అండ్ నేను మెయింటైన్ చేయగలను, పోషించలేను. ఆ రెండిటికి తేడా తెలుసుకోవాలి ఫస్ట్. సో మీరే బైక్ తీసుకుంటారో కింద కామెంట్ చేయండి.